తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, ఈ శనివారం రోజున ముఖ్యంగా తొలి ఏకాదశి అయితే రాబోతుంది. ముఖ్యంగా ఏకాదశిలో తొలి ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ తొలి ఏకాదశి రోజున విశేషంగా అందరూ ఉపవాసాలు కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. తెలంగాణలో అయితే బాగానే చేస్తూ ఉంటారు, నేను చూసినట్టు మటుకు. మరి తర్వాత ఇక్కడ ఎట్లుంటుందో తెలియదు. సో విష్ణుమూర్తికి విశేషంగా తొలి ఏకాదశి అంటే చాలా ఇష్టం అని కూడా చెప్తా ఉంటారు. ఏంటి సార్, ఈ తొలి ఏకాదశి రోజున ఏం చేయాలంటారు? ఏ మంత్రం చదివితే బాగుంటుంది? ఏ పూజ చేస్తే బాగుంటుంది? ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ఫలితం ఉంటుందండి. ఈ తొలి ఏకాదశి చేయడం వల్ల అపమృత్యు దోషాలు పోతాయి. అయితే మనకి ఏకాదశి వ్రతము అనేటువంటిది ఉంటుంది. ఏకాదశి వ్రతానికి ప్రధానంగా ఉపవాసమే. మిగతా రోజులు ఎక్కడ మీరు ఉపవాసం ఉండమని చెప్పలే శాస్త్రంలో. ఏకాదశికి ఉపవాసం ఉండండి. దీనికి రెండు కారణాలు. ఒకటి, మీరు ఇప్పుడు ఈ స్టూడియో ఉంది, లేకపోతే మీ ఇల్లు ఉంది, క్లీనింగ్ చేసుకోవాలిగా. క్లీనింగ్ చేసుకోకపోతే మొత్తం కంపు అంటే మనం ఉండలేము, ఆ కంపులో మనం ఉండలేము. అలాంటి బాడీ క్లీనింగ్ అవ్వకపోతే లోపల ఉండేటువంటి సిస్టమ్ ఎలా అవుతుంది? సింపుల్. మరి ఎందుకంటే ఏకాదశి రోజు ఎందుకు మిగతా రోజులు చేసుకోవచ్చు కదా అంటే, మనకి రవిచంద్రుడు అంటే మనస్కారకుడు, ఆత్మకారకుడు, డిస్టెన్స్ని బట్టి ఏకాదశి వస్తుంది మనకి. ఆ రెండో కూడా ఇమ్యూనిటీని పెంచే స్థితిలో ఉంటాయి ఆ సమయంలో. ఎప్పుడైతే ఇమ్యూనిటీని పెంచేటువంటి స్థితిలో అవి ఉంటాయో ఖచ్చితంగా మనకి ఆ ఏకాదశి రోజు ఉండే రోజు గనక మనం ఉపవాసం ఉన్నట్లయితే, ఫుడ్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళట్లేదు, బాడీ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇవాళ ఏం వేయట్లేదురా, చలో ఇవాళ ఏం చేద్దాం, క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుందాం ఉంటుంది. తుడిచేటప్పుడు ఏం చేస్తారా, లోపలికి వాళ్ళు రాకుండా బయట ఉండంట, మనం లోపలికి వస్తుంది. అవునా? అట్లా ఏంటంటే మన క్లీనింగ్ అవ్వాలి. అందుకే ఇప్పుడు మోడర్న్ దీంట్లో ఏమంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అంటే ఈవినింగ్ తినేసి పొద్దుందా తినకపోవడం, 15-16 అవర్స్ గ్యాప్ ఇవ్వడం ఇప్పుడు మనం మొదలు పెట్టాం. కానీ ఎప్పుడో మన శాస్త్రాల్లో చాలా స్పష్టంగా నువ్వు ఏకాదశి రోజు అంటే ఎవ్రీ 15 days ఒకసారి వస్తుంది, ఉపవాసం ఉండు. అయితే ఈ చిన్నపిల్లలకి, రోగగ్రస్తులకి, లేకపోతే ఆడవాళ్ళకి, బాగా ఏజ్డ్ పర్సన్కి అక్కర్లే. అంటే వాళ్ళు ఉండలేరు, వాళ్ళకి షుగర్ బీపీ ఉంది, ఇప్పుడు పండు అయితే తినొచ్చు, తప్పేం కాదు. అయితే ఇందులో మనకి ఇప్పుడు మోడర్న్గా ఏంటంటే కొంచెం ఈవినింగ్ టైం సూర్యాస్తమం లోపల తినేసి పొద్దున్న తింటున్నారు. ఇది కూడా చాలా మంచిది రోజు కనుక చేస్తే. అయితే ఈసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అపమృత్యు దోషాలు పోతాయి దీనివల్ల. అంటే జన్మజాతకంలో ఏదో గండం ఉంది, ప్రతిసారి మనిషికి మరణం రావడం వల్ల చచ్చిపోడు. ఒక్కోసారి గండాలు ఉంటాయి, ఒక్కోసారి పిశాచ బలవత్ మరణాలు ఉంటాయి. పిశాచ బలవత్ మరణం అని వస్తుంది. అంటే ఎట్లా సార్ అది? దాని గురించి వీడియో చదువు, చాలా పెద్ద టాపిక్ అది. పిశాచ బలవత్ మరణాలు వస్తాయి. ఒక్కొక్కసారి వాడికి మరణం ఉండదు, కానీ అంత సమీపం దాకెళ్ళి వెనక్కి రావాల్సి వస్తుంది. అప్పుడు సరిగ్గా దానికి రెమెడీ చేసుకుంటే అక్కడికి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తాడు మనిషి. జలగండాలు ఉంటాయి కొంతమంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఏకాదశి రోజు చంద్రుడు జలరాశిలో ఉంటున్నాడు, వృశ్చిక రాశిలో. వృశ్చిక రాశిలో ఉండగా మనకి ఏకాదశి వస్తుంది. వచ్చినప్పుడు ఏంటి, జలగండ సంబంధించి ఉంటే పోతాయి. ఈ ఏకాదశి రోజు నీళ్ళల్లో ఇంట్లో ఏదైనా ట్యాంక్లా పెట్టుకుని కూడా దీపాలు వదులుతారు. లేదు అంటే నదీ ప్రవాహము, సముద్రం ఉంటే అక్కడికి వెళ్ళి దీపం వదులుతారు. ఇవి చేయడం వల్ల కూడా వాళ్ళకి లోపల కఫ ప్రవృత్తి కానీ వాత ప్రవృత్తి కానీ పెరిగి జబ్బుబారిన పడాల్సిన వాళ్ళు బయటపడతారు. హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి ఈ యొక్క ఏకాదశి చేయడం వల్ల. కాకపోతే ఇక్కడ ఏంటి, భక్తి శ్రద్ధ. ఏదో ఒక చేసి ఇగో నేను ఉపవాసం ఉన్నా అందరికీ చెప్పుకోవడం కాదు. ఉపవాసం ఉండి ఆ దీక్షలో ఆ స్వామి వారిని ఎంత భక్తి శ్రద్ధలతో మీరు పూజిస్తున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏదో అలాగా చేసడం కాదు అది, అట్లా అనమాట. సో ముఖ్యంగా సార్, ఏ నామాన్ని ఎక్కువగా జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటారు ఏకాదశి రోజున? ఎందుకంటే చాలామంది ఏకాదశి రోజున ఈ రోజు మొత్తంగా తినకుండా మరుసటి రోజు తింటారు. అవునండి. సో అది కూడా ఒక విశేషమైనటువంటి చెప్పుకోవచ్చు. విశేషంగా ఏ నామాన్ని ఎక్కువగా జపిస్తే బాగుంటుంది? ఎప్పుడు కూడా అండి ఒకే పరమాత్మ, శివుడు, అమ్మవారు, విష్ణువు రకరకాల రూపాల్లో ఉన్నాడు. మీకేది ఇష్టం అలా కాదండి, నాకు లగ్నం బట్టి చెప్పండి అంటే 12 లగ్నాలు 12 నామాలు చెప్పారు శాస్త్రంలో. ఇప్పుడు మనం ఉదాహరణకి మేషలగ్నం అనుకోండి, మీరు సూర్యుని ఓం సూర్యాయ నమః అనుకోవచ్చు, లేకపోతే ఓం నమో నారాయణాయ అనుకోవచ్చు. వృషభం వారు కూడా ఓం నమో నారాయణాయ, లేకపోతే ఇక్కడ ఓం నమో పద్మనాభాయ నమః కూడా అనుకోవచ్చు వృషభం వారు. మిథునం వారు శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. కర్కాటకం వారు ఓం స్కందాయ నమః అనుకోవచ్చు. సింహం వారు ఓం దత్తాత్రేయాయ నమః. కన్యవారు ఓం నమో వెంకటేశాయ. తులవారు ఓం దుర్గాయ నమః లేదా ఓం చండికాదేవి అయి నమః. అదేవిధంగా వృశ్చికం వారు
దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. మేషం వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ. మకరం వారు శ్రీమాత్రే నమ, లేకపోతే ఓం లక్ష్మీదేవి అయి నమ అనుకోవచ్చు మకరం వారు. లేదా కుంభం వారు ఓం నమో నారాయణాయ, మీనం వారు ఓం రాజరాజేశ్వరీదేవి అని నమ అనుకోవచ్చు. ఓకే. అయితే వీటన్నిటికంటే కూడా విష్ణువుని ఎక్కువ ప్రీతిగా చేయాలంటారు కాబట్టి ఓం నమో నారాయణాయ అన్నిటికంటే గొప్పది. ఓకే. మీరు ఏ పని చేస్తున్నా ఆ స్వామి వారికి సమర్పించి చేయడం అనేది నేర్చుకోగలగాలి ఓకే. ఈ యొక్క రోజు. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. సో ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు చూడొచ్చు. ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఏకాదశి రోజు మాత్రమే కాకుండా మీరు ఏ పని చేసినా రోజు స్వామికి సమర్పిస్తున్నట్టు చేస్తే మనకు పాపం అంటదు అని చెప్తుంది శాస్త్రం. ఓకే. మనం అన్నం తింటాం, శాస్త్రంలో ఏముందంటే నేను సంపాదించుకున్నాను తింటున్నా ఏంటంటే కాదు, అవును, ఆ దాన్ని ఫస్ట్ స్వామివారికి నైవేద్యంగా పెట్టి తినాలి, లేకపోతే అది పాపం కూడి కింద చెప్తుంది శాస్త్రం. ఓకే. పాపమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. ఎట్లా అంటే తండ్రి పెడుతున్నాడు కొడుక్కి, కొడుకు సంపాదించినట్టు ఎందుకు అవుతుంది, తండ్రి పెడుతున్నాడు అంతే కదా. మరి ఈ జగత్తుకు మొత్తం ఇచ్చేది ఆయన. నువ్వు అనుకుంటున్నావు నేను సంపాదించుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నువ్వు 24 నువ్వు 365 రోజులు 100 సంవత్సరాలకు ఏ రోగం రాకుండా ఉండగలను చెప్పగలవా? నువ్వు అంతే కదా, చెప్పలేవుగా. అవును కదా. నీకు ఇప్పుడున్న శక్తి అప్పుడు ఉంటుందని చెప్పగలవా? మరి ఇచ్చింది ఎవడు ఆ శక్తి? కాబట్టి ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే నువ్వు ఏదైతే తింటున్నావో, ఏదైతే చేస్తున్నావో, జీవితంలో ఏదైతే ఉందో ఇదంతా కూడా మీ పూర్వజన్మ కర్మ, ఆ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి ఒక యోగము అనేటువంటిది గుర్తెరిగి నీ జీవితాన్ని ముందుకు కలపాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్. తొలి ఏకాదశి రోజున ఎలా చేయాలి, ఏ మంత్రం జపించాలి అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.